ఒక పక్క వరదలపైన యుద్దం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్లు తెరిచి కళ్లు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్లు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తామంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతామంటే వాళ్లు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్లు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్లు, వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం.